ఎస్టీఆర్ న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శాలిని. తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ మరియు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ పట్టణాన్ని క్రైమ్ ఫ్రీ మరియు సురక్షిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి వీధి, ప్రధాన కూడలి మరియు వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని తెలిపారు. ఇప్పటికే 1 టౌన్ మరియు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో పట్టణ వ్యాప్తంగా మరో 300 నుండి 400 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని వ్యాపారవేత్తలు, దాతలు మరియు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన దాతలను ఆదర్శంగా తీసుకొని మరింత మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో, ట్రాఫిక్ పర్యవేక్షణలో మరియు నేరస్తులను త్వరితగతిన గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా పట్టణాన్ని ప్రశాంతమైన, భద్రతమైన మరియు క్రైమ్ ఫ్రీ కార్పొరేషన్గా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు. అలాగే ఇటీవల వారం రోజుల వ్యవధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 10 మంది వరకు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు. ప్రజల సహకారం లేకుండా ప్రమాదాలు మరియు నేరాలను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాదని తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణాన్ని క్రైమ్ ఫ్రీ మరియు యాక్సిడెంట్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ మరియు R&B శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ పరిధిలో ప్రమాదాలకు కారణమవుతున్న డివైడర్ కట్స్, ప్రమాదకర మలుపులు మరియు అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. వారం రోజుల వ్యవధిలో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాల కంటే విలువైనది మరొకటి లేదని, అందరూ బాధ్యతతో వ్యవహరించి మహబూబ్ నగర్ పట్టణాన్ని ప్రశాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, అదనపు ఎస్పీ ఎన్బి రత్నం, డిఎస్పీ వెంకటేశ్వర్లు, 2 టౌన్ సిఐ ఇజాజుద్దీన్, 2 టౌన్ ఎస్ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సభ్యులు శ్రీ గౌరవనీయులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి నేను స్వాగతం తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి మరియు స్టేజ్ కింద ఉన్నటువంటి దాతలు ఏటీఎం కార్డు వాళ్ళ చేతిలో పెట్టేసి అవి తీసుకొని వాళ్లకు ఆ సమయానికి ఏటీఎం కార్డు ఆ ట్రాన్సాక్షన్ చేపించి పంపించేసి ఆ ఏటీఎం కార్డు వాళ్ళ యొక్క పిన్ అవన్నీ గమనించి 40,000 అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. బార్డర్ మండల్ బాలనగర్లో అక్కడ వాళ్ళని పికప్ చేసి ఇప్పుడు డిఎస్పీ సార్ మూడా చైర్మన్గా కోరుతున్నాం. డిప్యూటీ అదేవిధంగా మన లైబ్రరీ చైర్మన్ గారు, శ్రీనివాస్ గారు లోకల్ కార్పొరేటర్ గారికి, ధన్యవాదాలు సార్. మన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేపట్టి విజయవంతం ఈ ప్లానెట్ ఎలక్ట్రానిక్స్
నెక్స్ట్ వెంకటేష్ శ్రీరామ రెసిడెన్సీ. శ్రీరామ్ ఎవరు లేరు సార్. ధన్యవాదాలు. వాళ్ళు రెడీగా ఉండాలి. సర్వర్ తమన్నా హోటల్. నెక్స్ట్ మణిదీప్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్. ఎవరైనా రిప్రజెంటేటివ్ రండి. నెక్స్ట్ మోసిన్ మోడర్న్ కేక్ బ్యాంక్ బేకరీ. స్వప్న గ్యాస్ ఏజెన్సీ. నెక్స్ట్ ఈశ్వర్ మొబైల్. ఈశ్వర్ కార్పొరేటర్ కూడా. ధన్యవాదాలు. నందిని మొబైల్స్. నందిని మొబైల్స్ సార్. ఎం రాజేష్ గౌతమ్ ఎంటర్ప్రైజెస్ వ్యక్తం చేస్తున్నా సార్. ప్రశాంత్ రెసిడెన్సీ నుండి ఎవరైనా రిప్రజెంటేటివ్ కమ్యూనిటీ సర్వీసింగ్లో సేవ కోసము వీళ్ళు ముందుకొచ్చి కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా ఇచ్చారు సార్ వీళ్ళు. సూరత్ ఖజానా క్లాత్. ఎవరైనా ముందుకు రావాలి. గీతా లాడ్జ్. వఫ్ కాంప్లెక్స్ అసోసియేషన్. నవాజ్ సాబ్ హాష్మి సాబ్. భాస్కర్ సిమెంట్. సి భాస్కర్ సిమెంట్స్. రాఘవేంద్ర సూపర్ మార్కెట్. ఉన్నారా? బాలాజీ లాడ్జ్ సదానందం. కార్పొరేటర్ పాల్సాబ్ గుట్ట. కాకముందు ఇచ్చింది సార్. కాంట్రిబ్యూషన్ ఇచ్చిన కార్పొరేటర్ అయింది సార్. నెక్స్ట్ సాయి కిషోర్ సింధు హోటల్ లీజ్ హోల్డర్. ఇప్పుడు హ్యూమన్ అయితే మనిషి అయితే భేషజాలు ఉంటాయి, అబద్ధం చెప్పొచ్చు, ట్రాన్స్ఫర్. కానీ సీసీ కెమెరాలు మాత్రం ఎలాంటి ఫంక్షనింగ్లో లేకుండే కొన్నే ఉండే సీసీ కెమెరాలు ప్రధాన కూడళ్లలో కూడా ఉన్నటువంటివి పనిచేయకుంటుండే. అటు వాటిని గుర్తించి ఏ క్రైమ్ కూడా మేము గుర్తించడానికి ఎట్లా జరిగింది, ఎవరు చేసిరనే దానికి మేము వ్యయ ప్రయాసాలు పడినాము. అప్పుడు దాని ప్రాధాన్యత గుర్తించి ప్రతి ఒక్కరిని మేము ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ అంత సైట్లను అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళ ఒక ప్రతి పైసా కూడా ఇప్పుడే కాదు కంటిన్యూగా ఉండాలి, పెట్టేసినాము ఆ తర్వాత వదిలేసినాము అనకుండా గౌతమ్ ఎంటర్ప్రైజెస్ రాజేష్తో అగ్రిమెంట్ చేయించి ఎంబడి ఉండి మేము ఆ మెయింటెనెన్స్ కూడా. ఓపెనింగ్ సందర్భంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, 2 టౌన్ 1 టౌన్ సిఐ గారు, అలాగే ముడా చైర్మన్ డిప్యూటీ చైర్మన్ వినోద్ కుమార్ గారు, ముడా చైర్మన్ డిప్యూటీ మేయర్ వినోద్ కుమార్ గారు, అలాగే కార్పొరేటరు ప్రవీణ్ గారు, శ్రీనివాస్ గారు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
మహబూబ్ నగర్ను క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చుకోవాలి. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది కాబట్టి పోలీసింగ్ కూడా అత్యాధునికంగా ఉండాలి, కార్పొరేషన్కి తగ్గట్టుగా ఉండాలనే ఆలోచనతో మహబూబ్ నగర్లోని ప్రతి వీధి, మెయిన్ స్ట్రీట్స్, ప్రధాన వీధులు అన్నీ కూడా మొదలు ఫస్ట్ ఫేజ్లో సీసీ కెమెరాలో కవర్ కావాలి. అవన్నీ కూడా మానిటరింగ్ చేయాలా. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా కూడా ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేసేటట్టు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కూర్చొని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 1 టౌన్ 2 టౌన్ సిఐలు ప్రధానంగా దాదాపుగా ఇప్పటి వరకు 200 కెమెరాలు ఎన్ని ఫిక్స్ చేసింది, 200 దాదాపుగా కెమెరాలు ఫిక్స్ అయినాయి. ఇంకా 300-400 కెమెరాలు ఫిక్స్ చేయాల్సింది. దానికి పట్టణంలో చాలామంది వ్యాపారవేత్తలు డొనేషన్ రూపకంగా ఇవ్వడం, కొందరు క్యాష్ ఇవ్వడం, కొందరు టీవీలు, ఎల్ఈడి మానిటర్స్ ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం. మన ముడా చైర్మన్ గారు కూడా 25 lakhs ఈ సీసీ కెమెరాల కోసం ముడా నుంచి ఇవ్వడం. సో సమిష్టి కృషితోటి ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ ప్రధానమైన కూడల్లో, చౌరస్తాల్లో సర్వలెన్స్ అనేది మనకు 24/7 జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా లేని ఆలోచన, చేయని ఆలోచన ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. దానికి పోలీస్ సిబ్బంది ఒక ప్రెస్టేజ్గా తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి ఒప్పించి ఈ సీసీటీవీ కెమెరాలన్నింటినీ కూడా పెట్టించడం జరిగింది. గతంలో 2 నెలల క్రితం ఎస్పీ గారితో కొన్ని సీసీ కెమెరాలు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కొన్ని కెమెరాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్గా ఎస్పీ గారి ఆఫీసు హెడ్ క్వార్టర్స్లో ఈ కెమెరాలన్నీ కూడా అక్కడ చూడొచ్చు. మనకి ఎక్కడ క్రైమ్ అయిందో తెలిసినా ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ డే వెళ్ళి కూర్చొని ఆ రికార్డ్స్ చూస్తే ఆ టైమింగ్ ప్రకారంగా ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మనకు దొరుకుతారు. ఎక్కడ క్రైమ్ చేసినా, ఎటు పోయినా కూడా మొత్తం మహబూబ్ నగర్ టౌన్లో అన్ని సీసీ కెమెరాలు పెడితే ఎక్కడ కూడా ఎస్కేప్ కాకుండా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ పోలీస్ నిర్వహించింది. చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేస్తూ ఉంది. ఇంకా ఇదే విధంగా ముందుకు పోయి ఇప్పుడు దాదాపుగా 200 కెమెరాలు అయినాయి. ఇంకా ఎన్ని కెమెరాలు కావాలంటే అన్ని కెమెరాలను ప్లానింగ్ చేసుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీధి, ఒక్కొక్క జంక్షన్ కవర్ చేసుకుంటూ టోటల్ మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఏ ప్రధాన వీధి కాదు కదా, గల్లీలలో కూడా సీసీ కెమెరాలను మనం ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా క్రైమ్ తగ్గుతుంది. అలాగే మనం సీసీ కెమెరాలు ఉన్న విషయాన్ని కూడా మీడియా మిత్రులు ప్రజలకు చేరవేసే కార్యక్రమం చేయాలి. ఎక్కడెక్కడి నుంచో గ్యాంగులు మహబూబ్ నగర్కి వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్టుగా హర్యానా నుంచి కూడా గ్యాంగులు ఇక్కడికి వచ్చి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మన సీసీ కెమెరా వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు తెలిసినా తెలియకుండా దొంగలకు తెలిసిపోతుంది. ఏ నగరం విజిలెన్స్ సర్వేలెన్స్లో ఉంది, లేదు. సర్వేలెన్స్ లేని దగ్గర వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. మనం మానిటర్ చేసుకుంటూ ఇక్కడ సర్వేలెన్స్ చేస్తూ విజిలెంట్గా ఉంటే ఇక్కడ క్రైమ్ యాక్టివిటీ తగ్గుతుంది. కాబట్టి మంచి కార్యక్రమం మన మహబూబ్ నగర్ పోలీస్ చేస్తూ ఉన్నందుకు వాళ్ళకు అభినందిస్తూ, వాళ్ళు చేస్తున్న ఈ ప్రోగ్రాంకు సంపూర్ణంగా సహకారం అందిస్తున్న అన్ని వ్యాపార వర్గాలు, అన్ని అసోసియేషన్స్కి, ఇండివిజువల్ మర్చెంట్స్కి, షాప్ ఓనర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలామంది ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, క్రైమ్ ఫ్రీ ఉంటే మన కస్టమర్స్ కూడా పెరుగుతారు. క్రైమ్ ఫ్రీ ఉంటే మనకు వ్యాపారం డోకా ఉండదు, సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇందులో భాగస్వాములు కావాలి అని చెప్పుకుంటూ, మనం అందరం తలా ఒక చేస్తే ఎంత పెద్ద కార్యక్రమమైనా మనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ క్రైమ్ ఫ్రీ సిటీగా మహబూబ్ నగర్ చేసుకోవాలి అంటే మీ అందరి సహకారం, భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని తర్వాత ఇక్కడ మనము రోడ్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం. కొత్త రోడ్లు వస్తూ ఉన్నాయి. రోడ్లు ఫ్రీగా ఉన్నాయి, వైడ్గా ఉన్నాయి కాబట్టి స్పీడ్ కూడా పెరిగింది. మనం చూసినాం గత వారం రోజుల్లోనే ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, చాలామంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎంత మానిటరింగ్ చేస్తున్నా, సర్వేలెన్స్ చేస్తున్నా
అర్ధరాత్రి పూట ఎవరో ఒక రకతాయి బైకులు తీసుకొని పోతారు, యాక్సిడెంట్ అవుతుంది, ఎవరినో కొడతారు లేదా వాళ్ళే ర్యాష్ డ్రైవింగ్ తోటి కూడా చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజే దేవరకద్రకు సంబంధించిన వాళ్ళు మన కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఆ డ్రైవర్ తప్పిదంతో ర్యాష్ డ్రైవింగ్ తోటి అది ఓవర్ టర్న్ అయింది, పల్టీ కొడితే చిన్నపిల్లలు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి మీరు మీ వాట్సాప్ గ్రూప్లలో మీ కుటుంబ సభ్యులకు కానీ ఫ్రెండ్స్కి కానీ మిగతా మీ వ్యాపార వర్గాల వారికి కానీ అందరికీ కూడా మెసేజ్ పంపించే ఏర్పాటు చేయండి. ర్యాష్ డ్రైవింగ్ కానీ, అలాగే సిగ్నల్స్ బ్రేక్ చేయడం కానీ, అలాగే రూల్స్ పాటించకపోవడం కానీ ఇటువంటివన్నీ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఒక్కో సందర్భంగా మనుషుల ప్రాణాలు కూడా పోతాయి, మనం చూస్తూ ఉన్నాం కల్లారా. అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా, మన ఎస్పీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ను కూడా ఒకసారి ఆదేశించి ఎక్కడెక్కడైతే మనకు ఫ్రీ యాక్సెస్ ఉందో చౌరస్తాలలో వాటిని క్లోజ్ చేయడమా, తర్వాత ముందుకు తీసుకెళ్ళి యూటర్న్ చేసి యాక్సిడెంట్లను తగ్గించడమా, ముఖ్యంగా బైపాస్లో కూడా అటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ 2-3 నెలలనే చాలా యాక్సిడెంట్స్ అయినాయి. స్పీడింగ్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, ఇంకేదైనా సరే వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆ చుట్టుముట్టున్న ప్రాంతాల్లో అవగాహన ఏర్పాటు చేయాలి ప్రజలకు తెలిసేటట్టుగా. అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ సిఐలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి కాలనీ అసోసియేషన్ పిలుచుకొని లేదా ప్రతి బస్తీవాసులను పిలుచుకొని వీటి మీద వాళ్ళకు అవగాహన కల్పించే ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే యూత్ ఉంటారో మోటార్ వెహికల్స్ ఉన్న వాళ్ళందరిది కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఆ లిస్టు తీసుకొని అందరినీ పిలుచుకొని ఒకసారి వాళ్ళకు సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్టీఏ ఆఫీసర్స్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్సు మరియు పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, వీళ్ళు ఒక కోఆర్డినేషన్ చేసుకొని చేస్తే ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాలను నివారించగలుగుతాం, ఈ మరణాలను కూడా సంఖ్యను ఆపగలుగుతాం లేదా చాలా వరకు తగ్గించగలుగుతాం. క్రైమ్ ఫ్రీ సిటీతో పాటు యాక్సిడెంట్ ఫ్రీ సిటీగా కూడా మహబూబ్నగర్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికి పౌర సమాజం సహకారం కూడా అవసరం. అలాగే పోలీస్ సిబ్బంది కష్టపడుతూ ఉన్నారు. ఈరోజు కూడా మన యాక్సిడెంట్ స్పాట్కి చాలా తొందరగా చేరుకున్నారు. మొన్న అయినా సరే, ఈరోజు అయినా సరే వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. వారికి కూడా మనం సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీద వెహికల్ ఆపితే ఖచ్చితంగా ఆపి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని వాళ్ళకి చూపించాలి. ఎక్కడైనా సిగ్నల్ వేస్తే ఆ సిగ్నల్ బ్రేక్ చేయొద్దు. ఒకవేళ పోలీసు వాళ్ళు చాలానే వేస్తే ఓవర్ స్పీడింగ్కి దాన్ని చాలా ఫోన్స్ వస్తాయి, నాకు చాలా వచ్చినాయి సార్ ఏదైనా చెప్పు అంటే నేను చెప్పను అని చెప్తా. మీ అతి ఉత్సాహంతో ఇతరుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా అది తప్పే అవుతుంది, నేరం అవుతుంది. దానికి చాలాన్ వస్తుంది. ఆ చాలాన్ కడితేనే నెక్స్ట్ టైం మనం జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి మనం పౌరులుగా మన బాధ్యతను నిర్వహించుకోవాలి. మన నగరాన్ని ప్రశాంతమైన నగరంగా, క్రైమ్ ఫ్రీ సిటీగా, అలాగే యాక్సిడెంట్ ఫ్రీ జోన్గా మనం మార్చుకోవాలి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు ఉన్న దగ్గర, కాలేజీలు ఉన్న దగ్గర మనం చాలా జాగ్రత్తగా పోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడైతే స్పీడ్ బ్రేకర్లు అవసరమో ఒకసారి మొత్తం టౌన్ రివ్యూ చేసుకొని మున్సిపల్ అథారిటీసు, ట్రాన్స్పోర్ట్ అథారిటీసు, పోలీసు విభాగం ముగ్గురు కూర్చొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి రాబోయే 1-2 రోజుల్లో ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే ఎక్కడెక్కడ మనకు స్పీడ్ బ్రేకర్స్ అవసరమవుతుంది, ఎక్కడ స్పీడింగ్కి అవకాశం ఉంది, వాటిని ఐడెంటిఫై చేసి కార్పొరేషన్కి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఆ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తారు. ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు. దీని ఒక వార్ పుట్టింగ్గా మీరు చేయాలా. ఒక వారం రోజులలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ 3 డిపార్ట్మెంట్లు కూర్చొని లిస్ట్ అవుట్ చేసుకొని పనులు మొదలుపెట్టి ఒక 15 రోజులలో టౌన్లో ఉన్న అన్ని కూడళ్లలో స్పీడ్ బ్రేకర్లను కంప్లీట్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. మరి మామూలు ఎఫిషియెంట్ అని నేను అనుకుంటా ఉన్నా. మరి ఆ ఎఫిషియన్సీ దీంట్లో చూపాలి. మా పోలీస్ సిబ్బంది కావచ్చు, మా మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, వారు కూడా చొరవ తీసుకొని కూర్చోబెట్టుకొని దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి ప్రజల తరఫున అని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు.